మీరేమైనా టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అయితే సెన్సోరా మరియు సెన్సోరా గమ్ కేర్ టూత్ పేస్ట్లు ట్రై చేయండి. ఎక్సైటింగ్ విషయం ఏంటంటే వీళ్ళ వెబ్సైట్ sensoratoothpaste.com లో 6 పేస్టులు కొంటే 6 బ్రష్లతో పాటు 4 టంగ్ క్లీనర్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. మీ పేరేంటి? బి ఏ ఐ ఆర్ కొంప తీసి భైరవి మళ్ళీ వచ్చిందా? యు డి యు. ఒరే మామ, ఎవడ్రా ఈ భైరవుడు? మగధీర సినిమాలో రామ్ చరణ్ రే. ఆడు కాల భైరవా. అయితే స్పైడర్ సినిమాలో విలన్. ఆడెవడైతే మనకెందుకు, వచ్చినోడి ముందు పంపించేద్దాం. ఇంగో అను, ఇందాకేదో శతద్రు వంశ మాంత్రికురాళ్ళ మంత్రాలు చదివేశావు కదా, అవన్నీ మళ్ళీ వెనక్కి చదివేసి దాన్ని వెనక్కి పంపించే. వాడెవడు ఇంకా కనిపించలేదు కదా, ఎలా పంపించేస్తాం? పోస్ట్ దీని తొప్పదాగా. ఆడు కనిపిస్తే ఇప్పుడు సెల్ఫీ తీసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేస్తావా? నీ గాలి పట్టుకుని నన్ను ముందు వెనక్కి పంపించే. ఏంటావు? మా మానాన్న మేము నెల బండ తొక్కుడు పిల్ల ఆడుకుందాం అనుకుంటే వచ్చి స్పిరిట్ గేమ్ పక్క గేమ్ అన్నాం. ఇప్పుడు ఆ భైరవుడు గాడు ఎక్కడున్నాడు? ఎటు సైడ్ నుంచి వస్తాడు అర్థం కావట్లేదు. ముందండి పంపించే. అవునరా, నేను ముందు నుంచి చెప్తున్నాను వద్దని. పోతే అను, ఇప్పుడు ఆ దయ్యాన్ని వెనక్కి పంపిస్తావా లేదా? చీ, పిలమనేది మీరే, పంపించమనేది మీరే. సరే, అందరూ నాతో కలిపి స్పిరిట్ గో అని అనండి. ఓకే, రే ముక్కు స్టార్ట్ చేయరా. స్పిరిట్ గో వేర్ ఆర్ యు గోయింగ్? స్పిరిట్ గో. అవండి. అదేమన్నా అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ అనుకుంటున్నారా? పాటల్లా పాడుతున్నారు. అను చెప్పిన మంత్రం రా, జాగ్రత్తగా చెప్పండి రా. స్పిరిట్ గో స్పిరిట్ గో స్పిరిట్ స్పిరిట్ గో స్పిరిట్ గో స్పిరిట్. ఏవో అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. భైరవుడు వెళ్ళిపోతున్నట్టున్నాడు. ఒరే, ఆడు వెళ్ళిపోవట్లేదురా, మన వైపు వస్తున్నాడు. స్పిరిట్ గా నీ అబ్బా బారే. స్పిరిట్ గో స్పిరిట్ గో స్పిరిట్ వచ్చాను. స్పిరిట్ గా అంటే వెళ్ళిపోతాడు అన్న. ఆడేంటే చంద్రముఖిలే రజనీకాంత్ మన వైపు వస్తున్నాడు. ఇంకా గట్టిగా చెప్పండి. స్పిరిట్ గో ఒరే, బోట్ ఏంట్రా కాలిపోతుంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలంటావేంట్రా? లగెత్తండ్రా బాబాయ్. ఎండాకల మ్యాక్ ఇటే రావడం చూసాను. ఎటు వెళ్ళిపోయిందబ్బా? 2 రూపాయలు ఎవరో పడేసుకున్నట్టుగా ఉన్నారు, మనం జోబులో వేసుకుందాం. రాజాదిరాజా భైరవ మహారాజా వచ్చేశాడు. బింబ ప్రభు, ఎన్నాళ్ళకి మీకు విముక్తి లభించింది. నాకు బహు సంతోషంగా ఉన్నది. అప్పుడే సంతోషపడిపోతే ఎలా బింబ? సంబరానికి సంతోషానికి ఇంకా చాలా సమయం ఉంది. అవును ప్రభు, మీ అఖండ ఆశయం నెరవేరే క్షణం కోసమే నేను ఎదురు చూసేది. ఎవరది? ఈ కోటకొచ్చిన అతిథులు ప్రభు. అయితే వెళ్ళి పలకరించొస్తా. ఇలా పాటతో పాటు 4 స్టెప్లు ప్రాక్టీస్ చేసాం అనుకో, ఆఫీస్ ఫంక్షన్ లో మా బాస్ దగ్గర మార్కులు కొట్టేయచ్చు. పీజే జగ్గు పేరు, వీడి సౌండే వేరు. లైట్లు ఏంటి ఎలా కొట్టుకుంటున్నాయి? లో వోల్టేజ్ ఏమో. ఏంటి శీలావతి, నువ్వు ఇంకా మారలేదా? ఇలాంటి ఎఫెక్ట్ లేస్తే సుసు పోసేస్తాను అనుకున్నావా? ప్రెసిడెంట్ పీజే ఇక్కడ, నన్ను భయపెట్టే వాళ్ళు లేరు ఇక్కడ. భయపెట్టాలంటే మ్యాన్ సౌండ్లు చేయకూడదు, అని సౌండ్లు చెయ్యాలి. ఆల్మోస్ట్ ఇంతే, ఇంకోసారి అరకు గొంతు పోతుంది. మరి నువ్వు పోవాలంటే
నువ్వు శీలావతి కాదు. ఇప్పుడు భయం వేసిందా? ప్రభు, ఈ కుల పూజకి సమయమైంది, పదండి. మా నాన్న ఎక్కడరా పొద్దునుంచి కనపట్లేదు? ఏమో మామా, నాకు కనిపించలేదు. సర్లే, ఎక్కడెక్కడ ఉండుంటాడు. అది నోరా పిండినారా? అలా రోజంతా ఆడిస్తూనే ఉంటావేట్రా? నీకు తెలుసు కదా మామ, నాకు చాక్లెట్లు అంటే లవ్ అని. అవి తినే ఎంత కొవ్వు పెరిగింది. అలా అనగరా. అయినా నేను ఎంత తిన్నా నాకు నా పళ్ళకి ఏం కాదు. నా పళ్ళు వెరీ స్ట్రాంగ్. బొంగేం కాదు. అయినా నువ్వు ఇన్ని చాక్లెట్లు తింటా ఉంటే నీ పళ్ళకి ఏం కాకుండా ఎలా ఉంటదిరా? 2 months బ్యాక్ మన తత్తిగాడు సెన్సోరా అని సజెస్ట్ చేశాడు. అది వాడినప్పటి నుంచి నాకున్న పళ్ళు ప్రాబ్లమ్స్ అన్ని పోయాయి. వీళ్ళ వెబ్సైట్ sensoratoothpaste.com లో 6 పేస్టులు కొంటే 6 బ్రష్లతో పాటు 4 టంగ్ క్లీనర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అందుకే ఈ విషయం నాకు తత్తిగాడు చెప్పగానే వెంటనే కొనేసా. అండ్ ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ సెన్సోరా అయితే ఇంకో ప్రాబ్లం కి సొల్యూషన్ సెన్సోరా గమ్ కేర్. 2 ఆప్షన్స్. ఇవి ఎలా హెల్ప్ అవుతాయిరా? సెన్సోరాలో ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఉన్నాయి. అండ్ పళ్ళ సెన్సిటివిటీ తగ్గించడానికి 5% పొటాషియం నైట్రేట్ తో పాటు మౌత్ ఫ్రెషనర్, లవంగం, పెప్పర్మెంట్ లీఫ్ లాంటివి ఉన్నాయి. పళ్ళు జివ్వుమనే సమస్యని అద్భుతంగా తగ్గిస్తుంది. ఇక సెన్సోరా గమ్ కేర్ అంటారా, ఇది భారతదేశంలోనే ఏకైక క్యారీమాక్స్ టెక్నాలజీ కలిగిన టూత్ పేస్ట్. దీంట్లో సాధారణ ఆయుర్వేదిక్ టూత్ పేస్టుల కన్నా 8 రెట్లు ఎక్కువ వనమూలికలు ఉంటాయి. అందుకేనా ఈ మధ్య నీ పళ్ళు తలతలా మెరిసిపోతున్నాయి? అవునరా, ఇప్పుడు నేను తినే చాక్లెట్ల వల్ల నాకు టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ పళ్ళ నుంచి బ్లడ్ రావడం, బ్యాడ్ ఆర్డర్ ఇలాంటివి. ఇవి రావద్దు అంటే ఇది వాడాలరా. ఈ టూత్ పేస్ట్లు వాడాక వచ్చిన ఫ్రెష్నెస్ తర్వాత నాకు ఇంకా వేరే ఏ టూత్ పేస్ట్ వాడబుద్ది కావట్లేదు. అండ్ ఇది కొంచెం వాడితే చాలు. ఇదేదో బాగుందిరా. నేను నీకు ముందు చెప్పిన ఆఫర్ విషయం మర్చిపోకు. అండ్ అదేంటంటే వీళ్ళ వెబ్సైట్ sensoratoothpaste.com లో 6 పేస్టులు కొంటే 6 బ్రష్లతో పాటు 4 టంగ్ క్లీనర్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇలాంటి ఆఫర్లు అసలు డిమార్ట్ లో కూడా దొరకవేమో. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఇవి అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. గుడ్ న్యూస్ చెప్పారా? అలా అయితే ఇంకో 1 డజన్ టూత్ పేస్ట్ నాకు ఆర్డర్ పెట్టు. ఎలాగో బ్రష్లు, టంగ్ క్లీనర్లు ఫ్రీగానే వస్తాయిగా. సరే మావా. మేనా? ఏప్రిల్లో మేమే అంటాడేంటి మేకలాగా? ఏమైందిరా మీ నాన్నకి? నాకేం తెలుసు? నాన్నగారు నాన్నగారు మేక మేక కోడేకేం కాదు. ఎంత మటన్ తినాలనిపిస్తే మాత్రం ఇలా కారిడార్ మధ్యలో కాలు చాపుకొని మేక మేక అని కలవరిచ్చేస్తారా? నేను మేకను తినడం కాదురా, మేకే నన్ను తిందామని వచ్చింది. అంకుల్, కామెడీ కాకపోతే ఎక్కడైనా మేక ఎలుగుబండి తింటదేటి? అది ఎంత ఉంటది, మీరు ఎంత ఉంటారు. నోట్లో ఎట్టా పట్టుద్ది? రే, నేను చెప్పింది నమ్మండ్రా, అది మామూలు మేక కాదు. అవును నాన్నగారు, అది మామూలు మేక కాదు, బాగా బలిసిన మేకపోతు. మనం వండుకుని పార్టీ చేసుకుందామని మొవ్వగాడితో తెప్పించాం. ఇక మీరు కంగారు పడిపోయి లుంగిలు తడిపేసుకోకండి. ఆ మేకను కోసుకుని మసాలా పూసుకుని తింటే సమ్మని లోపలికి వెళ్ళిపోద్ది. మీరు వెళ్ళి రిలాక్స్ అని చెప్తాను. అది కాదురా మేక. మేక లేదు, తోకలేదు. ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. అవునరా, బేబమ్మ ఏదో పని ఉందని వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏమైందంట? ఏమన్నా తెలిసిందా? ఏమో తెలీదురా, ఫోన్ కూడా కలవట్లేదు. ఫోన్ కూడా కలవని ప్లేసా? ఇంతకీ బేబమ్మ ఎక్కడుందంట? బేబమ్మ, మనం వెళ్తున్న మార్గం సరి అయినదేనా? సరైనదే మహర్షి. నిత్యం కఠోర దీక్షలో ఉండే నాగ సాధువులు మానవ మాతృలకి అంత సులభంగా చిక్కరు. ఈ అడవుల్లోనే ఎక్కడో రహస్యంగా నివసిస్తూ ఉంటారు. బేబమ్మ, పులి. ఇక్కడ ఉన్నది దాని తల్లి. భక్షక వచ్చింది పోరాటం కోసం కాదు, సాయం కోసం. నీ నిజ రూపంలోకి రా. నాగ సాధువుల్ని కలవాలి. ఏదో ఒక రోజు మీరిక్కడికి వస్తారని నాకు తెలుసు. బ్రహ్మమణి అంగుళికములు దొంగలించబడ్డాయి. వాటిని కనిపెట్టడంలో నాకు మీ సాయం కావాలి. ఖచ్చితంగా సాయం చేస్తాను, కానీ మీరిక్కడికి వచ్చే లోపే ఇంకొక పెద్ద ప్రళయం ముంచుకొచ్చింది. ఏమైంది?
వాడు విడుదలయ్యాడు. ఎవడు వాడు? భైరవుడు. ఎవరా భైరవుడు? అది 17వ శతాబ్దంలో మొదలైంది వాడి కథ. భైరవపురం వెనక ఇంత పెద్ద కథ ఉందని ఎప్పుడూ అనుకోలేదు. మరి ఆ భైరవుణ్ణి ఎలా ఎదిరించేది? వాణ్ణి ఎదురించటం, ఓడించటం అంత సులభం కాదు. సులభం కాకపోవచ్చు, కానీ అసాధ్యమైతే కాదు కదా. పరీక్ష పెట్టేది కాలం, తోడు నిలిచేది దైవం. దుష్టుడెవడైనా చెయ్యాల్సిందే యుద్ధం. బేబమ్మ, ఇంకో ముఖ్య విషయం, మీరు వెతుక్కుంటూ వచ్చిన ఆ బ్రహ్మమని అంగుళికములు కూడా ఆ భైరవుడి ఆధీనంలోనే ఉన్నాయి. అదెలా సాధ్యం? ఆ భైరవుడి అనుచరుడైన బింబ బ్రహ్మమని అంగుళికములను దొంగిలించి తీసుకెళ్లాడు. ఎందుకు? వాడు తలపెట్టబోయే దుష్ట కార్యానికి వాటి అవసరం ఉంది. అయితే ఆ అంగుళికములను వెంటనే చేజిక్కించుకోవాలి. మేము ఇప్పుడే కోటకు బయలుదేరుతున్నాం. బేబమ్మ, మహాశివుని జటాజూటం నుంచి జాలువారిన గంగాజలం. జాగ్రత్తగా చేరుకోండి. ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన కార్యాన్ని పూర్తి చేస్తాను. ఇప్పుడెవడబ్బా ఫోన్? కాలికుంటది చెప్పు. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా ట్రిప్పు? హోటల్లో ఇస్తారు టిప్పు. నిన్నెందుకు తీసుకెళ్లాలో చెప్పు. పెనం మీదేసా అట్టు, నేనయ్యా హట్టు. అట్టయ్యావా? ఈ అబ్బా నువ్వేమన్నా పిల్లవేంట్రా? నిన్న ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళడానికి. నోకో నోకో. అయినా ఏంటి సడన్ గా ఫోన్ చేసా? క్రికెట్ లో పడతారు క్యాచ్లు. చూస్తున్నావా ఐపీఎల్ మ్యాచ్లు? ఎక్కడ్రా? మ్యాచ్ లైవ్ చూద్దామంటే ఫోన్ లో నెట్ అయిపోయింది. నువ్వేమన్నా కొంచెం రీఛార్జ్ చేయించచ్చు కదా. ఫోన్ కు పెడతారు ఛార్జ్, చేయిస్తాలే నీకు రీఛార్జ్. నువ్వు చెయ్యొస్తానని మర్చిపోతావు. ఇప్పుడే చెయ్యి. ఎక్కువేం వద్దులే, జస్ట్ డైలీ 3 GB ప్యాక్ ఫర్ 1 year. నోకో నోకో, వేయిస్తా నీకు 2 years ప్యాక్. అబ్బా అంతకన్నానా? దేవుడిచ్చిన దోస్తువురా నువ్వు. వేసే వచ్చిందరే. ఒరే, నా దాంట్లో డబ్బులు కట్టేయంట్రా. నేను ఓన్లీ రీఛార్జ్ చేసా, బిల్లు మాత్రం నీకే వేసా. తొండి ఏంటి తొండి? పోరా మొక్కజనకండి. రే ఏట్రా అక్కడ చిన్నపిల్లవాళ్ళ ఏడుపులు? ఇలా పూల్లో దూకు ఆడుకుందాం. ఏట్రా ఆడుకునేది? ఎలా? అబ్బా అర్జెంటుగా వచ్చేస్తుంది. బయటికి వెళ్ళినంత ఓపిక లేదు. ఎవడ చూస్తాడులే, ఎక్కడే కానిచ్చేద్దాం, పూల్లో కలిసిపోద్దాం. వాటర్ ఏంట్రా ఉప్పగా ఉన్నాయి? ఏంట్రా నవ్వుతున్నావు? కొంప తీసి పూల్లో. యారా అంత ఫీల్ అవుతున్నావు? మరీ ఉప్పగా ఉందా? రుచి అడగడానికి నువ్వు పోసింది ఏమన్నా సాంబార్ ఏంట్రా? ఏంటి కూర సాంబార్ అంటున్నా? నువ్వు దారా, నువ్వు దా, నీకు చూపిస్తా. ఉప్పగా ఉంది. ఒరే పంజా, హోటల్లో ఆడు మంచి మంచాలు మెత్తడి పరుపులు ఇస్తే ఈ పిల్ల ఏంట్రా ఇక్కడ మూలకొచ్చి పడుకుంది? ఇదిగో పాప, లెగమ్మ లెగు. షకీలా కాదురా ఎదవా, జహీరా. ఏదో అట్లేమ్మా, ముందైతే లేపుతాం. బతికుందో చచ్చిపోయిందో జహీరా. బతికే ఉందమ్మా. తప్పుకోండి. ఇక్కడ ఏదో శక్తి ఉంది, అది బయటికి తప్పించుకుంది. శక్తా? అదేనమ్మా మొన్న మా టీవీలో వేశారు కదా జూనియర్ ఎన్టీఆర్ సినిమా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, బయటికి పదండి.
ఆ మూట కావాలి. ఏ మూట ప్రభు? నా ఆశయం నెరవేరడానికి ఆ అంగుళికాలతో పాటు ఆ మూటలో ఉన్నది కూడా కావాలి. ఆ మూట ఎక్కడుందో మనకెలా తెలుస్తుంది ప్రభు? ఏ కులా? ఎక్కడ వాడు? ఇక్కడే ఉన్నాడు బింబా. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. దొరికాడు. రే మను, అమ్మో నా కొడుకు. ఒరే అన్నయ్య, ఎవరా నువ్వా? చెప్పు, ఎక్కడ దాచావు ఆ మూట? ఏం దాచడం రా? ఆ మూట ఎక్కడ దాచావు? ఏ మూట? నాకేం తెలీదు. అబద్ధం. నువ్వది ఎక్కడ దాచావో చెప్పకపోతే వీళ్ళందరి ప్రాణం తీసేస్తా. నాకు తెలియదు. కావాలని చేద్దా. బేబమ్మ, మీకేం కాదు, నేను వచ్చేసాను కదా. అసలు ఎవడు బేబమ్మ వాడు? భైరవుడు. ఏదో మూట అంటున్నాడు. నిజం చెప్పమని నన్ను అడుగుతున్నాడు. అసలు నాకు దానికి ఏంటి సంబంధం? ఉంది, నీకు దానికి సంబంధం ఉంది. ఏంటా సంబంధం? ఆ సంబంధం తెలుసుకోవాలంటే 17వ శతాబ్దంలోకి వెళ్ళాలి.